ఈరోజు రండి విలువ తెలియని వారికి సొంతం చేసుకునే అర్హత లేదు అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యం పంచుకుందాం. క్రొత్త నిబంధనలోని దేవుని ఆజ్ఞల విలువను మరియు పరలోక రాజ్యం యొక్క విలువను ఎరగకుండా ఉన్నట్లయితే మనము ఈ లోకపు వ్యవహారాలను కొత్త నిబంధన కంటే ఉన్నతంగా ఉంచెదము. రండి, చాలా కాలం క్రితము చికాగోలో ఒక ఆర్ట్ వేలం ఇంటి వద్ద ఒకసారి ఏమి జరిగినో నేను మీకు చెప్తాను. ఆర్ట్ వేలం ఇంటి వద్ద ఒక వేలం జరిగింది. వేలం వేయబడుచున్న అసంఖ్యాకమైన ఆర్ట్ ముక్కలు అక్కడ ఉండెను. ప్రఖ్యాత చిత్రకారుల నుండి అనేక కళాకృతులు ఉన్నందున ఈ వస్తువులు అధిక ధరలో ఉన్నప్పటికీ అవి ఆర్ట్ కేకులా అమ్మివేయబడ్డాయి. ఏమైనా కొనుగోలు చేయబడిన ఒక కళాకృతి మాత్రమే అక్కడ ఉండెను. ఆ వేలం కంపెనీ దానిని తమ నిల్వ గదిలో భద్రపరుచుకున్నట్టుకు ఇష్టం లేకుండెను. కాబట్టి వారు దానిని దాదాపు $14 అతి తక్కువ ధరకు అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఏమైనా ఆ కళాకృతి ఒక అద్భుతమైన ప్రముఖ కళాకారుని ద్వారా చిత్రీకరించబడనని తర్వాత కనుగొనబడెను. ఆ రోజు హాజరైన ఏ ఒక్కరికి కూడా ఆ కళాకృతి యొక్క విలువ తెలియకుండెను. కాబట్టి ఆ పెయింటింగ్ సుమారు $14లకు అమ్మివేయబడినది. ఆ పెయింటింగ్ కంటే పిక్చర్ ఫ్రేమ్ ఖర్చు చాలా ఎక్కువగా ఉండేలా దాని ధర అంత తక్కువగా ఉండేను. అది మినర్వా అనబడే ప్రముఖ కళాకారుని చేత గీయబడిన పవిత్ర కుటుంబం ఐగుప్తుకు పారిపోవుట అనే చిత్రము. ఆ పెయింటింగ్ యోసేపు మరియు అతని కుటుంబం ఇశ్రాయేలు దేశానికి పారిపోవటాన్ని వర్ణిస్తున్నది. ఆ సమయంలో రాజైన హెరోదు 2 లేక అంతకంటే తక్కువ వయసు గల బాలురందరినీ చంపివేయడని ఆజ్ఞ జారీ చేశాడు. మరియు యోసేపు కలలో ఒక దూత ప్రత్యక్షమై తన భార్యను మరియు బిడ్డను తీసుకొని ఐగుప్తుకు పారిపోవడాన్ని సూచిస్తున్నది. ఆ పెయింటింగ్ దాదాపు 17వ శతాబ్దం వరకు ఇటలీలో ఉన్నతంగా ప్రశంసించబడి అభినందించబడెను. కానీ తర్వాత అది జాడ లేకుండా తప్పిపోయెను. ఈరోజు అది మరలా ప్రత్యక్షమై చికాగో వేలం ఇంటి వద్ద వేలం జరిగేను. ఏమైనా ఆ పెయింటింగ్ యొక్క విలువను ఎవరు గుర్తించలేదు. ఆ పెయింటింగ్ దాదాపు $14లకు అమ్మివేయబట్టకు అది కారణమై ఉండేను. ఏమైనా ఆ పెయింటింగ్ ఎంత ప్రఖ్యాతి చెందినదో కొనేవాడు గాని అమ్మేవాడు గాని గ్రహించలేదు. కొంతకాలం తర్వాత ఈ పెయింటింగ్ మరొక్కసారి వేలం వేయబడి దాదాపు $50లకు అమ్మివేయబడినది. ఒక కళాకృతిని యొక్క ద్రవ్యాన్ని విలువ కట్టుచున్నందుకు క్షమించండి. అది మీరు త్వరగా గ్రహించాలని ఉద్దేశంతో చెప్పుచున్నాను. ఆ పెయింటింగ్ యొక్క విలువను ఎరగని వారు దానిని సొంతం చేసుకుంటారని అనుకుంటున్నారా? దానిని సొంతం చేసుకున్నందుకు వారు అర్హత పొందలేదు. అదేవిధంగా విశ్రాంతి దినం యొక్క విలువ తెలియని వారు ఈ క్షణంలో ఈ లోకంలో చుట్టూ సంచరించవచ్చు. విశ్రాంతి దినం యొక్క విలువను ఎరిగిన వారు ఏమి జరిగినను దేవుని వద్దకు వచ్చెదరు. ఎందుకనగా దేవుని ఆజ్ఞ ప్రకారంగా పరిశుద్ధ ఆరాధన సేవలకు హాజరవటం మరియు ఆశీర్వాదాలు పొందుకోవటం అనగా అన్నిటికంటే అధిక విలువైనదని వారికి తెలుసు. సియోను సభ్యులందరూ విశ్రాంతి దినం యొక్క ఆశీర్వాదాలను సొంతం చేసుకునేందుకు అర్హత పొందారు. అది వారంలో అదే దినము. అయినను విశ్రాంతి దినం ఆచరించని వారికి అది వ్యర్థమైనది. అది వారాంతం యొక్క ఒక సాధారణమైన దినము, విశ్రమించే ఒక దినము. కాబట్టి ఏదైనా విషయం యొక్క విలువను ఎరగని వారు దాని యాజమాన్యాన్ని పోగొట్టుకుని వారికి భిన్నమైన వారు కాదు. ఇది పరలోక రాజ్యమునకు కూడా వర్ణించును. పరలోక రాజ్యం యొక్క విలువను ఎరుగువారు దానిని స్వతంత్రించుకోగలరు. ప్రచార విషయంలో అలాగే ఉంటుంది. ప్రచారం యొక్క విలువను ఎరుగువారు మాత్రమే ప్రచారం ద్వారా ఇవ్వబడే దేవుని వాగ్దానం యొక్క విలువను గ్రహించగలరు. కాబట్టి వారు హింస, కష్టాలు మరియు ఇతర ప్రజలు వారిని చూసే విధానంను బట్టి వారు ప్రభావితమవ్వరు. దేవుని ఆజ్ఞలను వెంబడిస్తూ మరియు జీవపు వాక్యములను వినకుండా మానవాళి రక్షించబడజాలదని నమ్ముచు వారు సువార్తను ప్రకటించే అద్భుతమైన కార్యాన్ని చేపట్టుచున్నారు. విధేయత యొక్క విలువను ఎరిగే విషయంలో అలాగే ఉంటుంది. విధేయత యొక్క విలువను ఎరుగువారు మాత్రమే విధేయతగా ఉండగలరు. విధేయత యొక్క విలువ తెలియని వారు ఇది దానికంటే ఉత్తమంగా ఉన్నది,
ఈ మార్గం కంటే ఆ మార్గము ఉత్తమమైనది అని ఆలోచించవచ్చు. వారేమి చేసినను వారి సొంత తలంపులు దేవుని తలంపుల కంటే ఉత్తమమైనదని వాదిస్తారు. 할 수밖에 없습니다. ఎందుకనగా వారికి దేవుని తలంపు యొక్క విలువ తెలియదు. ఏదైనా విషయం యొక్క విలువను ఎరగని వారు అది భౌతికమైనను, విశ్వాసమైనను, విధేయతనైనను లేక పరలోక రాజ్యంనైనను దానిని ఎన్నటికీ సొంతం చేసుకోలేరు. పరలోక రాజ్యం యొక్క విలువను ఎరుగువారు మాత్రమే తండ్రైన దేవుడు మరియు తల్లైన దేవుణ్ణి ఆత్మవిశ్వాసంతో విశ్వసించగలిగే వారిని ఆరాధించగలరు మరియు వారి బోధనలన్నిటినీ వెంబడించగలరు. దేవుడు వారు ఆకాశ నక్షత్రముల వల్లే యుగ యుగాలుగా ప్రకాశించదరని చెప్పారు. ప్రచారం యొక్క విలువను గ్రహించు వారు మాత్రమే తమంతట తాము ఒకటిగా ఆత్మలను రక్షించేందుకు అంకితం అవ్వగలరు మరియు దేవుని వాగ్దానం చేసిన ఆశీర్వాదాలను పొందగలరు. ఆత్మిక విషయాల కంటే భూలోక విషయాలకు ఎక్కువగా విలువనిచ్చువారు పరలోకమందు ఎన్నటికీ విశ్వాసం కలిగి ఉండజాలరు. 가질 수 없습니다. 하늘나라의 ఏమైనా పరలోక రాజ్యం యొక్క విలువను నిజంగా ఎరుగువారు 보거나 తాము భూలోక విషయాలను కోల్పోయినప్పటికీ 불이익이 좀 온다. లేదా నష్టాన్ని అనుభవించినప్పటికీ వారెల్లప్పుడూ పరలోక విషయాలను ఎన్నుకుంటారు. 여러분, ప్రతి ఒక్కరూ ఏదైనా విషయం యొక్క విలువ తెలియని వారు దాన్ని కలిగి ఉండడానికి అర్హత కలిగి ఉండరు. 그림도 అమ్మేవాడు మినర్వా యొక్క పెయింటింగ్ యొక్క విలువను ఎరిగి ఉన్నట్లయితే అతడు దానిని $14 మాత్రమే అమ్మివేసేవాడా? 17వ శతాబ్దం వరకు ఆ పెయింటింగ్ ఇటలీలో ఒక ఉన్నతమైన కళాకృతిగా పరిగణించబడెను. 받았던 그 작품을 말이죠. పరలోకపు విలువ, కొత్త నిబంధన యొక్క విలువ, విశ్రాంతి దినం యొక్క విలువ మరియు పస్కా యొక్క విలువ తెలియని వారు 유월절의 가치를 모르는 사람들. వారి హృదయాలను వాటిపై ఎన్నటికీ ఉంచలేరు లేదా వాటిని పొందే అర్హత కలిగి ఉండరు. ఎందుకనగా వారికి వాటి యొక్క విలువ తెలియదు. 하나님께서 ఎన్ని అమూల్యమైన ఆశీర్వాదాలను మరియు వాగ్దానాలను దేవుడు వాటిలో ఉంచారు. 얼마나 많이 있습니까? ఇదే ధర్మము నిత్య పరలోక రాజ్య విషయంలో వర్ణిస్తున్నది. వారు ఆకాశ నక్షత్రాల వల్లే యుగ యుగాలు ప్రకాశించెదరు. మరణమైనను, దుఃఖమైనను లేదా వేదనైనను ఇక ఉండని లోకాన్ని మనము స్వతంత్రించుకొనేదము. 될 것이다. 하늘나라에 దేవుడు మనలను రాజరిక యాజకులుగా పరలోక రాజ్యమును పాలించేలా అనుమతించెను. 다스리도록 그렇게 허락하실 것이다. పరలోకం ఎంత గొప్పదో, ఎంత విలువైనదో ఎరగని వారు అందులో ప్రవేశించుటకు తమ ప్రయాసములన్నిటినీ ఉంచలేరు. చివరకు వారు తమ విశ్వాస జీవితంలో ఉత్సాహంగా మరియు ఆనందంగా భావించక బదులుగా భారంగా మరియు అలసటగా భావించెదరు. 처럼 말이죠. వారి విశ్వాస జీవితం వారికి అసంకర్యంగా ఉండును. అలాంటి ప్రజలు పరలోక రాజ్యమును స్వతంత్రించుకున్నటకు యోగ్యత లేదు. 자격이 없습니다. పరలోకము, రక్షణ లేక విశ్వాసం కలిగి ఉండే విలువ తెలియని వారు వాటిలో వేటికిని యోగ్యులు కారు. కాబట్టి మనము మొదటగా ఆ విలువను ఎరగవలెను. క్రొత్త నిబంధన యొక్క పరిచారికులుగా మనము దేవుని చేత పిలువబడటం 새 언약의 ఎంత గొప్ప ఆశీర్వాదము. 을 받았다. మనము సీయోన్లో పోగైనందున మనము దేవునికి స్తుతి పాడగలము మరియు వారి యొక్క పిల్లలుగా దేవుణ్ణి ఆరాధించగలము. ఈ ప్రత్యేకమైన హక్కులు ఎంత విలువైనది. ప్రతి ఒక్కరూ మీరు ఖైదీల జీవితముల పట్ల అసూయ చెందుతారా? దేవదూతలు కనులకు ఈ భూమి యొక్క ఆశయపురము. ఇది పాపం చేసిన ఆత్మలు కలిసి జీవించే ఒక చెరసాల. అయితే దూతలు ఎవరి పట్ల అసూయ చెందుతాయి? కొత్త నిబంధన యొక్క సత్యం ద్వారా పరలోక తండ్రిని మరియు తల్లిని పొందుకున్న ఆత్మల పట్ల పరలోక దూతలు అసూయ చెందుతాయి. తండ్రి మరియు తల్లి ఆ ఆత్మలను శ్రద్ధ వహించి వారికి రక్షణను అనుగ్రహిస్తారు. ఈ కారణం వల్లనే దూతలు కూడా అది ఏమిటి అని అడుగుచు కొత్త నిబంధనలోనికి తొంగి చూడగోరుచున్నారు. దూతల ప్రపంచంతో పోల్చినప్పుడు దూతలు అసూయపడేలా ఈ భూమిపై ఏమీ లేవు. ఏమైనా దూతలు అసూయపడే ఒకే ఒక విషయం ఉన్నది. తనంతట తాను బలిదానమవుతూ కూడా దేవుడు కొత్త నిబంధన ద్వారా కాపాడే ప్రజల పట్ల వారు అసూయ చెందుతారు. దూతలు వారంతా పాపులు, దేవుడెందుకు వారి పట్ల అలాంటి కృపను కుమరిస్తున్నారు అంటూ ఆశ్చర్యపోను. దూతలు కూడా వాటిలోనికి తొంగి చూడగోరేలా కొత్త నిబంధనలోని మన జీవితం అంతలా విలువైనది. 우리의 삶입니다. మనము పరలోక రాజ్యం యొక్క విలువను ఎరగనట్లయితే మనం ఎన్నటికీ వాటిని స్వతంత్రించుకోలేము. 가치를 సువార్తను ప్రకటించే విలువను ఎరగని వారు ఎన్నడూనూ అందులో పాల్గొనజాలరు. మనము ప్రచారం యొక్క విలువను ఎరగవలెను. మనము దేవుని వాక్యములను గైకొనే విలువను కూడా ఎరగవలెను. మనము విలువను ఎరగకుండా గుడ్డిగా గైకొనవలెనని నా ఉద్దేశం కాదు. దేవుడు ఎందుకు ఈ భూమిపైకి వచ్చారు? 하러 오셨습니까?
ఆయన మనలను రక్షించటకు వచ్చారు. కాబట్టి మన నిమిత్తం విధేయత అనగా రక్షణ ఒక మార్గాన్ని వెంబడించుట అనగా దేవుడు మనతో ఈ మార్గాన్ని నడవండి అంటూ సూచించే మార్గాన్ని వెంబడించుట. ప్రజలు విధేయత యొక్క విలువను ఎరుగునప్పుడు ఈ విధంగా చేయటం నాకు ఇష్టం లేదు, నేను నిజంగా ఈ విధంగా చేయవలెనా అని ఆలోచిస్తూ దేవుని సూచనను పాటించుటకు వారికి వేదనకరంగా ఉంటుంది. విలువను గ్రహించిన వారి సంగతి ఏమిటి? వారు చాలా సంతోషంగా ఉండి ఉంటారు. పొలంలో దాచబడిన నిధి యొక్క ఉపమానం ద్వారా యేసు ఈ విలువ గురించి మాట్లాడారు. రండి దీని గురించి క్లుప్తంగా వివరిస్తాను. 본다면 어떤 한 사람이 그 ఒక వ్యక్తి పొలం దున్నుతున్నప్పుడు నేలలో అతనికి ఏదో అడ్డుపడినది. 땅 속에서 뭐 걸리는 게 있었습니다. 엄청난 అది ఒక భారీ నిధి బండాగారం అని తెలుసుకున్నాడు. 아마 그 బహుశా ఆ నిధి బండాగారం శతాబ్దాల క్రితము ఎవరో పాతిపెట్టి ఉండవచ్చు. ఆ రోజులలో ఇశ్రాయేలు దేశపు చట్టాల ప్రకారము వారి పొలంలో నుండి వచ్చే సమస్తంను సొంతం చేసుకునేందుకు ఆ పొలము యజమానికి హక్కు ఉండేది. 자격이 있었습니다. 그러니까 이 దున్నుచుండగా ఎవరికో చెందిన పొలంలో దాచబడ్డ గొప్ప నిధిని ఆ వ్యక్తి కనుగొన్నప్పుడు అతడు ఈ నిధిని చట్టబద్ధంగా నేను ఎలా సొంతం చేసుకోగలను అని ఆలోచించాడు. అతడు ఆ పొలం యొక్క యజమానిగా మారితేనే తప్ప అతడు దానిని సొంతం చేసుకోలేడు. అది తనదేనని అతడు వాదించినట్లయితే అతడు ఒక తీవ్రమైన నేరస్తుడు అవుతాడు. కాబట్టి ఆ పొలాన్ని కొనుటకు అతడు తన ఇంటిలోని సమస్తంను అమ్మివేయటం ప్రారంభించాడు. ఆ పొలం యొక్క విలువను ప్రస్తుతం తాను సంపాదించుకున్న వాటితో పోల్చినప్పుడు ఆ పొలం యొక్క విలువ తాను కలిగిన దానికంటే చాలా ఎక్కువ. 느껴진 것이죠. 그러니까 కాబట్టి అతడు పొలంలో దాచబడిన నిధి ఇప్పుడు నా సొంతం కాగలదని ఆలోచించి తన ఆస్తి అంతటిని అతడు సంతోషంగా అమ్మివేశాడు. 이걸 생각을 하니까 말이에요. పొలంలో దాచబడిన నిధి యొక్క విలువ అతనికి తెలుసు కనుక అతడు ఆ పొలాన్ని పొందుకోవటంపై తన హృదయాన్ని ఉంచెను. అతడు సమస్తంను త్యాగం చేసినప్పటికీ ఆ నిధి గురించి ఆలోచించినప్పుడు అతడు ఇంకా సంతోషంగా ఉండగలడు. 우리 예수 పరలోక రాజ్యం ఈ ఉపమానం వల్లే ఉన్నది అని యేసు చెప్పాను. 여러분 ప్రతి ఒక్కరూ ఏదైనా విషయం యొక్క విలువను ఎరగని వారు ఎన్నడూనూ దానిని సొంతం చేసుకోలేరు. 할 수가 없습니다. 그래서 오늘 దేవుని చేత అనుగ్రహించబడిన సియోన్ యొక్క విలువ, 시온에 대한 가치 또 새 కొత్త నిబంధన యొక్క విలువ, విశ్రాంతి దినం యొక్క విలువ, 6월 పస్కా యొక్క విలువ, దేవుని పండుగల యొక్క విలువ. 가치 이런 어떤 ప్రతి విశ్రాంతి దినంన దేవుడు తన వాక్యముల ద్వారా మనకు అనేక విలువలను బోధించును. 말씀을 통해서 하나씩 지금 배우고 있습니다. ఈ విలువల ద్వారా దేవుడు మనకు మన విశ్వాసమునకు ఫలమైన మన ఆత్మల రక్షణను అనుగ్రహించాలని కోరుచున్నారు. మరియు రక్షింపబడిన వారంతా పరలోక రాజ్యంను స్వతంత్రించుకునేదరు కదా. 조금 పరలోక రాజ్యం యొక్క విలువ తెలిసిన వారికి అది భద్రపరచబడి ఉన్నందున వారు కొంత నష్టాన్ని అనుభవించినను ప్రతిరోజు వారు సంతోషిస్తారు. 못 వారు హింసింపబడి ఏలన చేయబడినను దేవుని రాజ్యం యొక్క ఆలోచన పట్ల వారు ఎల్లప్పుడూ ఆనందంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. 할 수 있고 즐거워할 수 있지 않겠습니까? 그런 ఈ 사람이 ప్రజలు పరలోక రాజ్యంను స్వతంత్రించుకున్నటకు యోగ్యులు. 자격이 있습니다. రండి ఏషియా 55వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రొవ్వలు నా త్రొవ్వల వంటివి కావు. ఇదే యెహోవాకు. ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. 진실 ఇది నమ్మకస్తులైన మన దేవుని నుండి వచ్చిన వాక్యము. 말씀을 주셨습니다. 우리가 దేవుని యొక్క తలంపులు మరియు మన తలంపులు ఆకాశం మరియు భూమి అంత భిన్నంగా ఉన్నవి. 당연히 కాబట్టి మనము అత్యంత సానుకూలమైన జీవితం జీవించుటకు దేవుని తలంపులను గౌరవించి వెంబడించకూడదా? 방향과 방법 아니겠습니까? 하나님 మనము దేవుని తలంపుల యొక్క విలువను గుర్తించినప్పుడు మాత్రమే విధేయత ఏర్పడుతుంది. 나올 수 있습니다. అప్పుడు మనం నిజమైన విశ్వాసాన్ని పెంపొందించుకొని పరలోక రాజ్యంను స్వతంత్రించుకునే మార్గాన్ని నడవగలము. 우리 రండి దేవుని తలంపులను మన తలంపుల కంటే ఉన్నతంగా ఎంచేవారిగా ఉంటూ ఆయనను అంతం వరకు వెంబడిద్దాం. 꼭 되도록 합시다. 베드로 రండి 1 పేతురు 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం.
అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమయుక్తమునైన సంతోష గలవారే ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించియు వాటి తర్వాత కలుగబో మహిమలను గురించియు ముందుగానే సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలంను ఎట్టి కాలంను సూచించుచు వచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కాని మీ కొరకే తాము పరిచారం చేసినను సంగతి వారికి బయలుపరచబడెను. దూతలు ఏమి చేయను? దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. 천사들이 దేవదూతలు కూడా తొంగి చూడగోరేలా మనం ఇప్పుడు నేరుగా పరలోక తండ్రి మరియు పరలోక తల్లి నుండి కొత్త నిబంధన యొక్క సత్యములన్నిటినీ నేర్చుకొనుచున్నాము కదా. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును అని రాయబడినట్లుగా మనము నేరుగా దేవుని నుండి నేర్చుకునే అవకాశంని కలిగి ఉండగా ఈ లోక ప్రజలు ఈ అవకాశమును కలిగి ఉండలేదు. 왜냐하면 ఎందుకనగా మనం తండ్రి మరియు తల్లిని విశ్వసిస్తున్నాము. ప్రతి ఒక్కరూ మనం నిజంగా ఈ విలువను ఎరిగి ఉన్న ప్రజలము. 하나님께서 పరిశుద్ధ గ్రంథం దేవుడు చూచుటకు వినుటకు మరియు గ్రహించుటకు అనుమతించిన వారు ధన్యులు అని సెలవీయలేదా? 하지 않습니까? 예, 우리 రండి ఇర్మియా 3వ అధ్యాయం చూద్దాం. 열어보겠습니다. 우리 하나님 아는 దేవుణ్ణి ఎరిగే విలువ, తండ్రి మరియు తల్లిని ఎరిగే విలువ. 어머니를 아는 가치 ఈ లోకంలోని దేనితోనూ ఈ విలువను మార్పిడి చేసుకోలేనిది. అయితే సాతాను మన విశ్వాసాన్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తూ ఈ విలువను తగ్గించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇర్మియా 3వ అధ్యాయం 23లో ఇలా రాయబడెను. 자 నిత్యంగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజము. నిత్యంగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. 여호와께 있나이다 하고 있습니다. మొదటి పేతురు 1వ అధ్యాయం 9లో ప్రస్తావించబడినట్లుగా మన విశ్వాసమునకు ఫలం అనగా మన ఆత్మల యొక్క రక్షణ. మన విశ్వాసం యొక్క చివరి గమ్యస్థానం అనగా రక్షణ. 구원입니다. 근데 그 మన రక్షణ యొక్క మూలం ఎవరు? మన రక్షణ నిజంగా దేవునిపై ఆధారపడి ఉన్నది. 진실로 하나님께 있더라 하고 했어요. 그래서 ఇందువలనే ప్రకటన 22వ అధ్యాయంలో ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. మరియు హోషేయ 6వ అధ్యాయంలో ప్రకారము మనము దేవుని గురించి ఎరగవలెను. 이렇게도 강조해 주지 않았습니까? 하나님을 దేవుని ఎరిగిన వారు దేవుని యొక్క అన్ని బోధనలను మరియు వాక్యములను గైకొనగలరు. ఎందుకనగా దేవుని వాక్యములన్నీ వారిని రక్షణ వద్దకు నడిపించునని వారు గ్రహిస్తారు. 순종할 수가 있지 않겠습니까? 예. 우리 మన రక్షణ దేవునిపై మాత్రమే ఆధారపడి ఉన్నది. 고린도후서 రండి 2 కొరింథీయులు 3వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఆయనే మనమును కొత్త నిబంధనకు అనగా అక్షరముకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. 로 함이니 의무는 죽이는 것이요 영은 살리는 것임이라 하고 했습니다. దేవుడు మనలను కొత్త నిబంధనకు పరిచారకులమౌటకు మనకు సామర్థ్యము కలిగించున్నాడు. 원하신다라고 కాబట్టి మనము కొత్త నిబంధన కొరకు పనిచేయవారిగా మారినప్పుడు 정말 참 మనము నిజంగా దీవించబడదుము మరియు విలువైన ప్రజలుగా ఉండేదము కదా. 근데 이 ఏమైనా అనేక ప్రజలకు ఈ ఆశీర్వాదం తెలియదు మరియు సువార్త కార్యం చేయుటకు సందేహిస్తారు. ఇప్పుడు రండి పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన యొక్క విలువను నిర్ధారించుకుందాము. 예레미야 రండి ఇర్మియా 31వ అధ్యాయం 31వ వచనం చూద్దాము. 나 여호와 ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చినవి. ఇదే యెహోవా వాక్కు. 새 언약을 세우리라 하고 했습니다. క్రొత్త నిబంధన అత్యంత ముఖ్యమైనది. దానిని ఎవరు స్థాపించారు? మన రక్షణ నిమిత్తం దానిని స్థాపించిన వారు మన దేవుడే. రండి 32వ వచనంతో కొనసాగిద్దాం. అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకునే దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెన్మిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకునిరి. ఇదే యెహోవాకు. 였습니다. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. 이러하니 వారి మనసులలో నా ధర్మవిధి ఇది కొత్త నిబంధనను సూచిస్తున్నది ఉంచెదను. వారి హృదయం మీద దాన్ని రాసేదను. యెహోవా వాక్కు ఇదే. 그들의 속에 둔 నేను వారికి 그 마음에 ఆయన ఏమగును? 나는 దేవుడనై ఉందును. 그들의 하나님이 되고 వారు నాకు జనులగుదురు. 될 것이라 하고 했습니다. 하나님 백성 దేవుని ప్రజలుగా మారేందుకు గల అర్హత అనగా కొత్త నిబంధన ద్వారా. 내용이 새 언약으로 말미암아 비롯된다면
이 새 언약 అయితే దానిని గైకొనుటకు ఎవరు తిరస్కరిస్తారు? 거부할 수가 있겠습니까? మనము కొత్త నిబంధనను నిరాకరించి ఉన్నట్లయితే మనం నిత్య నరకంలో చనిపోటకు నిర్దేశించబడటం తప్ప మనకు ఏ అవకాశం ఉండేది కాదు. 근데 ఈ కారణం వలనే దేవుడు భూమిపైకి వచ్చి మనకు కొత్త నిబంధన సత్యంను బోధించారు మరియు మహిమగల పరలోక రాజ్యంనకు మార్గంను తెరిచారు. 께서 열어주시면서 ఆయన నేను మీకు దేవుణ్ణే ఉందును, మీరు నా ప్రజలవుదురు అని చెప్పారు. మనం ఎలా దేవుని ప్రజలం కాగలము? అది క్రొత్త నిబంధన ద్వారా మాత్రమే. క్రొత్త నిబంధన ఒక విలువ అద్భుతమైనదని ఇది మనకు సూచిస్తున్నది. ఇది దేవదూతలు కూడా అసూయపడేలా చాలా గొప్పది. రండి 34వ వచనం చూద్దాం. నేను వారికి దేవుణ్ణే ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరియు ఎన్నడూను యెహోవాను గురించి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనును. గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. 아이 뭐 మనము దేవుని ప్రజలుగా మారినందుకు మనము చాలా కృతజ్ఞులము. 덕진데 ఇంకా ఏమనగా దేవుడు మన దుష్టత్వాన్ని క్షమించి మనకు తన కృపను కూడా చూపించారు. 우리가 이 새 언약 కాబట్టి మనం ఎన్నటికీ ఈ కొత్త నిబంధనను వదలకూడదు. మనము దీనిని వదిలివేసిన క్షణంన మనము దేవుని ప్రజలుగా ఉండే అర్హతలను కోల్పోతాము. ఆ అర్హతలు లేకుండా ఉంటే మన కొరకు మిగిలి ఉన్న ఒకే ఒక స్థలం కలదు. అది నిత్య అగ్నిగంధకము. 하나님을 대적 అచ్చట దేవునికి విరుద్ధంగా నిలబడిన మహాఘట సర్పము మరియు అబద్ధ ప్రవక్తలు ఉంటారు. 갈 곳이 없습니다. మనము ప్రతిదీ త్యాగమైనప్పటికీ పొలంలో దాచబడిన నిధి యొక్క ఉపమానం వల్లనే మనము విఫలం కాకుండా అత్యంత ముఖ్యమైన విషయాన్ని పొందుకోవలెను. 한번 ప్రతి ఒక్కరూ దయచేసి యేసు ఇచ్చిన ఉపమానము గురించి ఆలోచించండి. పొలంలోని ఆ వ్యక్తి ఎంత సంతోషంగా ఉండి ఉంటాడో మీరు ఊహించగలరా? మనము పరలోక రాజ్యం ఒక విలువను నిజంగా గ్రహించినట్లయితే మనము నడుచుచున్న సువార్త మార్గము ఎన్నటికీ కష్టంగా పరిగణించము. 이런 것이 결단코 어려움이 아니죠. పరలోక రాజ్యం ఒక అమూల్యమైన నిధి పొలంలో దాచబడినందున మనమందరము మన సమయాన్ని మరియు ఉత్సాహమునంతా దానిని పొందుకోవటంలో ఉంచవలెను. ఏదైనా వస్తువు ఒక విలువను ఎరిగిన వారు మాత్రమే దానిని సొంతం చేసుకోగలరు. వారు యజమాన్యం కొరకు అర్హత పొందలేదా? రండి ఇబ్రీయులు 9వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఈ ఏతవు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థము అనగా అర్థమేమిటి? అది పరలోక రాజ్యము, పొలంలో దాచబడిన నిధి 밭에 감추임 గురించిన వాగ్దానంను పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. 하심이더라 했습니다. వారెలా నిత్య వారసత్వాన్ని పొందుకోగలరు? అది కొత్త నిబంధన ద్వారా. 그 새 언약을 통해서 క్రొత్త నిబంధన ద్వారా మనమంతా నిత్య పరలోక రాజ్యంను స్వతంత్రించుకోగలము. 우리 모두가 반드시 되어야 되지 않겠습니까? రండి ప్రకటన 22వ అధ్యాయం 3వ వచనం వద్దకు తిరిగి వెళ్దాం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చెయ్యుచుందురు. 있으리라. ఆయన నామము వారి నొసలే అందున్నట్లు రాత్రి ఇక ఎన్నడూను ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యం చేయుదురు అనే వాక్యములకు వారు రాజులుగా ఉందురు అని అర్థము. ఎందుకనగా రాజులు మాత్రమే పాలించగలరు. దేవుడు మన కొరకు ఈ ఆశీర్వాదములను సిద్ధపరిచారు. 예배하고 계시고 ఏది ఎక్కువ విలువైనది? 가치가 있느냐 말이죠. ఈ భూమిపై సౌకర్యవంతమైన జీవితం జీవించి నిత్య నరకపు శిక్షను పొందటమా, 가치가 있는 건지 లేక తాత్కాలికంగా మన ప్రయాసములు మరియు కష్టాలన్నిటినీ సువార్త కార్యంలో ఉంచి నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించటమా? 이 하늘나라에 가치가 있는 건지 రండి ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పగా వింటిని. అప్పుడు సింహాసనాసుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన వారితో చెప్పుచున్నాడు. 또 내게 మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేనే అల్పయు ఓమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొన్న వారికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితంగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. 나는 저의 하나님 నేను అతనికి దేవుడై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. 였습니다.
దేవుడు మనము త్వరలోనే ప్రవశించబోయే స్థలము పరలోక రాజ్యం యొక్క విలువను గురించి ఒక సంక్షిప్త వీక్షణను ఇచ్చారు. నేను మరణంను తీసివేసేదను, వేదనను తీసివేసేదను, శ్రమలను తీసివేసేదను, దుఃఖం కూడా తీసివేసేదను. 슬픔도 없애겠다. 오직 మనకు ఇవ్వబడే ఒకే ఒక విషయము ప్రతిరోజు సృష్టించబడే సంతోషం మాత్రమే. దినదినము నూతన సంతోషం మరియు కృతజ్ఞత భావము మాత్రమే అచట ఉండును. దేవుడు మనతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ఎడతెగక ప్రార్థించుడి అని చెప్పుచున్నారు. ఎందుకలా? 우리에게 있기 때문에 ఎందుకనగా పొలంలో దాచబడిన నిధిని మనము కలిగి ఉన్నాము. 뭐 내가 다른 మనము నష్టాన్ని అనుభవించినను లేక ఇతరుల అభిప్రాయాలను వినేలా బలవంత పెట్టబడినను అది విషయం కాదు. 데 감추인 그 보험 పొలంలో దాచబడిన నిధి నుండి వచ్చే సంతోషం విశేషంగా గొప్పది. 크기 때문에 여러분들이 왕족 మీరు సింహాసనముకు వారసత్వంలో రాజరికులు మరియు మొదటి వారని గుర్తించుకోండి. 지금 మీరిప్పుడు ఒక కష్టతరమైన జీవితం జీవించినప్పటికీ మీరు మరణమైనను దుఃఖమైనను అసూయైనను 여러분들은 세세토록 다스릴 것이고 그것도 పోట్లాటలైనను దోషమైనను ఇక ఉండని లోకంలో యుగాలు పాలించెదరు. 미움도 없고 మనము కలలు కన్నా అత్యంత పరిపూర్ణమైన లోకము యుగాలుగా పాలించబోచున్నాము. 그것도 세세토록 왕노릇한다는 것. 우리가 무슨 ఈ స్థానం కొరకు అర్హత పొందుటకై మనం ఏ పరీక్షనైనా రాసి ఉత్తీర్ణము కావాల్సి ఉండేనా? 근데 하나님에 대한 మనము మన పరలోక తండ్రి మరియు పరలోక తల్లి యందు విశ్వాసం కలిగి ఉన్నందున 하늘나라의 모든 పరలోక రాజ్యంలో మన కొరకు ఉదారంగా భద్రపరచబడిన అన్ని ఆశీర్వాదాలను వారు వాగ్దానం చేశారు. 우리와 더불어서 약속을 దేవుడు మనకు వాగ్దానం చేసిన పరలోక విషయాలన్నీ వెలకట్టలేనివి. భూలోక విషయాల సంగతి ఏమిటి? 이 땅의 것은요. 뭐 어떤 ఒక యుద్ధం జరిగి ఒక దేశం దివాలా తీసినప్పుడు 나서 లేదా చిన్న ప్రమాదం జరిగినప్పుడు కూడా బ్యాంకులలో జమ చేయబడిన అన్ని పొదుపులు వాటి విలువను కోల్పోయి కాగితము ముక్కలుగా మారటం తప్ప ఏమీ కావు. 그러나 ఏమైనా పరలోకమందు ఆర్థిక సంక్షేమం లాంటి విషయాలు ఉండవు. సువార్త యందు మనము వేచించిన ఉత్సాహము, త్యాగము, కన్నీరు మరియు సమయమంతా దేవుని చేత జ్ఞాపకం చేయబడుతుంది. పరలోక రాజ్యం ఎన్నటికీ అదృశ్యమవదు లేక నాశనం చెందదు మరియు అచ్చట దివాలా తీయటం లాంటిది ఉండదు. 그 세계 పరలోకంలో పలకబడిన ప్రతి వాగ్దానము తప్పక నెరవేరబడవలెను మరియు ఎన్నటికీ రద్దు చేయబడదు లేదా ఉపసంహరింపబడదు. 거절하거나 이런 법이 없습니다. ప్రతి ఒక్కరూ మీరు పరలోక రాజ్యం గురించి ఆలోచించినప్పుడు మిమ్మల్ని మీరు పొలంలో దాచబడిన నిధి యొక్క ఉపమానంలోని వ్యక్తి వల్లే పరిగణించుకొనుడి. ఆ నిధిని కనుగోవటం వల్ల ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉండి ఉంటాడు. 있는 것 다 ఆ వ్యక్తి నేను కలిగిన సమస్తమును అమ్మివేసినట్లయితే ఈ పొలాన్ని నేను కొనగలను. అప్పుడు పొలంలో దాచబడిన ఆ నిధి న్యాయంగా నా సొంతం అవుతుంది అని ఆలోచించాడు. ఆ పొలం యొక్క యజమానిగా ఉండటంలో గొప్ప సంతోషం కలదు. కానీ ఇంకా గొప్పదైన సంతోషం ఏమిటి? పొలంలో దాచబడిన ఆ నిధి యొక్క యజమానిగా ఉండటమే చాలా గొప్పదైన సంతోషం కాదా? మనం కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఒక సవాలుతో కూడిన పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనకు అత్యంత అద్భుతమైన సత్యమైన కొత్త నిబంధన ద్వారా పరలోక రాజ్యంను వాగ్దానం చేశారు. 은혜롭게 여기는 새 언약 진리가 있고 아버지 하나님 మనము మన పరలోక తండ్రి మరియు పరలోక తల్లితో పాటుగా మరియు ప్రియమైన సోదర మరియు సోదరులను కలిగి ఉన్నాము. 자매들이 우리와 또 함께하고 이 땅 ఈ భూమి అన్నది మనం తాత్కాలికంగా జీవించే లోకమని ఎన్నటికీ మరవకయుందాము. 우리가 ఏమైనా పరలోక రాజ్యం అన్నది మనం యుగాలుగా జీవించబోయే ప్రపంచము. రండి ఆ నిత్య ప్రపంచం పట్ల ముందుకు చూద్దాం. మన విశ్వాస జీవితంలో కొన్ని మార్లు మనము దేవుని చిత్తాన్ని చేపట్టుటకు కష్టంగా భావించవచ్చు. ఏమైనా మనము విధేయత గల జీవితం జీవిస్తుండగా పరలోక తండ్రి మరియు తల్లి మన కొరకు సిద్ధపరిచిన గొప్ప ఆశీర్వాదాలను త్వరలోనే మనం గ్రహించదము. 가치를 발견하게 될 것입니다. రండి ఏషియా గ్రంథం 4:1 చూద్దాం. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము, 우리가 우리 떡을 먹으며 మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రమే మాకు పెట్టి 칭하게 하여 మా నింద తీసివేయమని చెప్పుదురు. 면케하라 하리라고 했습니다. ఈ స్త్రీలు ఇలా చెప్పెను, 이 사람들은 నీ పేరు మాత్రమే మాకు పెట్టుము. 우리를 칭하게 하라고 అయితే ఈ మనుషుని పేరు యొక్క విలువ వారికి తెలుసు అని అనుకుంటున్నారా? లేదా వారు అతనికి పేరు యొక్క విలువ పూర్తిగా తెలుసు కాబట్టి వారు హృదయపూర్వకంగా మాయంతటా మేమే సమస్తము చేసేదము, అయితే మీ గొప్ప పేరు మాత్రమే మాకు పెట్టుము అని అభ్యర్థించారు.
당부하고 있습니다. రండి రెండవ వచనంతో కొనసాగిద్దాం. ఆ దినంన యెహోవా చిగురు మహిమయు భూషణము నగును. 그 땅에 솟아는 భూమి పంట అతిశయాస్పాదముగాను శుభలక్ష్యంగాను ఉండును. 시온에 남아 있는 자 సీయోన్లో శేషించిన వారికి, యెరూషలేములో నిలబడిన వారికి, అనగా జీవం పొందుటకు యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. 것이라 하고 있습니다. 그렇다면 పరిశుద్ధ గ్రంథం మరియు ప్రవక్తల సాక్ష్యం ఇచ్చిన అదే స్థలంలో సియోన్లో మనము ఉండటం 이 자체가 ఖచ్చితంగా అద్భుతంగా మరియు ఉత్సాహంగా లేదా? 가치 있는 일 아니겠습니까? 이사야 రండి ఏషయా 55వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. దప్పిగొన్న వార్లారా నీళ్ళ వద్దకు రండి, రూకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీయో ఇయ్యకయే ద్రాక్షరసంను పాలును కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్ట జీతం ఎందుకు వాయపరచెదరు? 여러분 우리 దురదృష్టశాత్తు అధిక సంఖ్యలో ప్రజలు ఈ లోకంలో ఏదో ప్రాముఖ్యత గల వాటిని సాధించుటకు పాటుపడుచు తమ సమయాన్ని, వనరులను మరియు ఉత్సాహాన్ని వ్యర్థంగా గడిపేవారు అనేకులున్నారు. 얻기를 바라고 있습니다. 가치 없는 వారి సమయము మరియు ప్రయాసాలు వ్యర్థమైన విషయాలపై గడపబడుచున్నాయి. 땀을 వారి అలసట లేని కష్టాలు మరియు చెమట అంతా వ్యర్థము. 55వ అధ్యాయంలో ప్రవక్తైన ఏషియా దీని గురించి వివరించారు. దీని తర్వాత పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుంది? 나를 నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని అందు సుఖింపనీయుడి. చెయ్యోగి నా వద్దకు రండి, మీరు వినినెలా మీరు బతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. 언약을 세우리니 다윗에게 허락한 확실한 은혜니라 하고 있습니다. ఈ లోకం యొక్క అనేక ప్రజలు నేను వ్యర్థమైన జీవితం జీవించాను, 헛되고 헛되다. వారి జీవితం యొక్క చివరన ప్రజలు సమస్తము వ్యర్థము అని చెప్పుదురు. ఈరోజు తండ్రి మరియు తల్లి మనలను పరలోక రాజ్యము, కొత్త నిబంధన విధేయత గల విశ్వాసం యొక్క 새 언약의 가치, 또 విలువలను గ్రహించేలా అనుమతించారు. 순종의 가치, మనము పిలువబడిన, మనం నిలిచి ఉన్న మరియు సోదర సోదరుల మధ్య ఐక్యత కలిగి ఉన్న స్థలము సియోను. 또 మనము ప్రతి దానిలో ఉన్న విలువను గ్రహించినప్పుడు 모든 것에서 ప్రతి దానిలో దేవుడు దాచి ఉంచిన 에는 నిధులను మనం ఎల్లప్పుడూ కనుగొనేదము. 놓으신 밭에 మనము ఈ నిధులను ఎలా కనుగొనవలెనో ఎరిగిన ప్రజల వల్లే ఉండవలెను. 여러분 ప్రతి ఒక్కరూ విలువ తెలిసిన వారే సొంతం చేసుకునే అర్హత గలవారు. యాకోబు ఏశావు నుండి ఏమి సొంతం చేసుకున్నాడు? 받았습니까? యాకోబు జ్యేష్ఠత్వం యొక్క హక్కును సొంతం చేసుకున్నాడు. 하게 되었습니다. 뭐 ఇది ఎలా జరిగేను? నిజానికి జ్యేష్ఠత్వపు హక్కు ఏశావుకు చెందినది, కానీ ఏశావుకు 때문이었지만 에서는 దాని విలువ తెలియకుండెను. ఏమైనా యాకోబు జ్యేష్ఠత్వపు హక్కును ఒక విలువను ఎరిగి ఉండెను. 권에 대한 가치를 알았기 때문에 కాబట్టి అతడు ఎంత ధరకైనా నేను జ్యేష్ఠత్వపు హక్కును తీసుకునేదను అని తీర్మానించుకున్నాడు. ఆ ఇద్దరి మధ్య తేడా ఇలా ఉండెను. మరి యొక్క మాటల్లో పరలోకపు విలువ తెలియని వారు దానిని స్వతంత్రించుకోజాలరు. మనము పరలోక రాజ్యం యొక్క విలువను గ్రహించవలెను. మరియు యాకోబు సందర్భం వల్లే మన తొడగోటి విరిగిపోయినను ఆశీర్వాదాన్ని ఎన్నడూను వెళ్ళిపోనివ్వకూడదు. 아니겠습니까? ఈ భూమిపై మిగిలి ఉన్న మన సమయంలో రండి, మనలను పరలోక రాజ్యం యొక్క విలువను చూసేలా, వినేలా మరియు గ్రహించేలా అనుమతించినందుకు ఆత్మ మరియు పెళ్లి కుమార్తెకు, 우리의 하늘은 మన పరలోక తండ్రి మరియు మన పరలోక తల్లి నూతన యెరూషలేమునకు నిత్య కృతజ్ఞతలు మరియు మహిమ చెల్లిద్దాం. 제가 꼭 되도록 ఇంతటితో నేను ఈనాటి ఉపదేశాన్ని ముగిస్తున్నాను. చాలా ధన్యవాదములు.